హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసినట్టయితే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఆయన మాట్లాడిన మాటల గురించి అయితే ఎక్కువగా వైరల్ అవుతుంది. నోరుందని ఏది మాట్లాడినా చెల్లిపోతుందా? మేమే అన్న పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా? మన ధర్మం గురించి, మన ఇతిహాసాల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం సరి అయిందా? అన్వేష్ చీరలు కట్టుకుంటే రేప్ జరిగిందనే వర్డ్ యూజ్ చేయడం ఎంత తప్పు? అసలు ఆ వర్డ్ నువ్వు ఎలా యూజ్ చేసావు? నువ్వు చూసావా? అసలు ఏమయ్యా మనం వాటి నుండి నేర్చుకునేది? ధర్మం నేర్చుకోకున్నా పర్వాలేదు, కానీ హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది. ఇక్కడ ద్రౌపది గురించి, సీతామాత గురించి నా అన్వేషణ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అవమానకరంగానే ఉన్నాయి. దీనికి మన హిందూ ధర్మం సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా దీనికి రియాక్ట్ కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మీదట హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన వారికి మన స్పందనే ఒక శిక్ష కావాలి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే: ఇలా మాట్లాడిన వారిని ప్రోత్సహించవద్దు, అతన్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.